మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగటంతో 20 మంది వరకు సజీవ దహనమయ్యారు. కొందరు చైన్ లాగి రైలు ఆపడంతో ఇతర బోగీల్లోకి ప్రయాణికులు పక్క ట్రాక్ మీదకు దూసుకెళ్లారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో ఇంకా విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని 6 వరకు చనిపోయినట్లు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగటంతో 20 మంది వరకు సజీవ దహనమయ్యారు. కొందరు చైన్ లాగి రైలు ఆపడంతో ఇతర బోగీల్లోని ప్రయాణికులు పక్క ట్రాక్ మీదకు దూకేశారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో ఇంకా విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని 6 వరకు చనిపోయినట్లు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగటంతో 20 మంది వరకు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? దాదాపు 20 మంది వరకు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శశిరేఖ, మహారాష్ట్ర జల్గాం జిల్లా సంబంధించి ఏరియాలో ఒకవైపు పలోచా ఏరియాలో పుష్పక్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్నటువంటి ట్రైన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ కావడంతో చాలా మంది ప్రయాణికులు ఒకవైపు చైన్ లాగి ఒకవైపు ట్రాక్ పైన దునికే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు ప్రయాణికులు ట్రైన్ పైన దూకడంతో అటువైపు బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ వరకు ఢీకొనడంతో 6 మంది స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమంది గాయపడి చనిపోయినట్టుగా కూడా కడసరి వార్తలు అందుతున్నాయి. మొత్తానికైతే ఈ పుష్పక్ ఎక్స్ప్రెస్ లక్నో నుంచి ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ కి ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి లక్నో నుంచి ఇటు మహారాష్ట్ర మధ్య రాకపోకలు సాగించేటువంటి ఈ ట్రైను మహారాష్ట్ర జల్గాం జిల్లా ఉన్నటువంటి పరోంచ ఏరియాకి వచ్చేసరికి అక్కడ ఒక్కసారిగా ట్రైన్ లో కొంత రూమర్ స్ప్రెడ్ అయ్యి పెద్ద ఎత్తున పొగలు కనిపించాయని చెప్పేసి కొంతమంది రూమర్ స్ప్రెడ్ చేయడంతో పలువురు ప్రయాణికులు ప్రాణభయంతో మొత్తం ట్రైను చైన్ లాగి దూకే ప్రయత్నం చేశారు. దీంతో నడుస్తున్నట్టు ట్రైన్ దూకడంతో ఒకసారిగా కొంతమంది ప్రయాణికులు అందరూ పక్కన ట్రాక్ పైన పడిపోవడంతో అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి ట్రైన్ గుద్దుకోవడంతో వారంతా కూడా దాదాపు 6 మంది స్పాట్లోనే చనిపోయారు. మిగతా చాలా మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మంది కూడా దీనికి బాధితులు దాదాపుగా చాలా మంది గాయపడ్డారని చెప్పేసి మనకు కడసరి వార్తలందే వరకు సంబంధిత సమాచారం అందుతుంది. మొత్తానికైతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరానికి కూడా ట్రైన్ యాక్సిడెంట్ల సంఖ్య తగ్గిస్తున్నామని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పదే చెప్తున్నారు. ఒకవైపు ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ప్రతిరోజు అనేక చోట్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, మిగతా ఎక్స్ప్రెస్ సంబంధించి చాలా చోట్ల కూడా ప్రతిరోజు సిలిండర్లు పెట్టడం, ట్రైన్ పైన రాక్స్ పెట్టడం, అనేక రకాల సైకిల్ లాంటివి పెట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి యాక్సిడెంట్కి పాల్పడుతున్న విషయాల పట్ల కూడా వారు ఎప్పటికప్పుడు రైల్వే శాఖ స్పందించి ఆర్పీఎఫ్ ద్వారా కట్టుదిట్టమైన పద్ధతి ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ రోజు ఈ పుష్పక్ ఎక్స్ప్రెస్ సంబంధించిన విషయంలో లోపల రూమర్ స్ప్రెడ్ కావడంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు దునికినటువంటి పరిస్థితి తలెత్తింది. దీంతో పక్క ట్రాక్ పైన పడిపోయినటువంటి ప్రయాణికులు
ప్రయాణికుల పై నుంచి బెంగళూరు వైపు వెళ్ళేటువంటి ట్రాక్ వెళ్తున్నటువంటి ట్రైన్ ఉదడంతో దాదాపు 6-7 మంది ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయినట్టుగా కూడా మనకు జల్గాం జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. వెంటనే రైల్వే సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. జరుగుతున్నటువంటి రూమర్స్ అంతా కూడా వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. కొద్దిమంది కావాలని చెప్పేసి లోపల రూమర్స్ స్ప్రెడ్ చేసినట్టుగా కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఈ రూమర్స్ స్ప్రెడ్ కావడంతో దుర్కిరని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మొత్తానికి ఈ జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికే 6 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరింతమంది చాలా మంది ఇంకా క్షతగాత్రుల విషయం సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రతిరోజు కూడా ట్రైన్ యాక్సిడెంట్లకు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ ని మరింతగా వైపు ఆధునీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైల్వేకి సంబంధించినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ కొల్యూషన్ కాకుండా ఉండడం కోసం కవచ్ లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాన్ని మరింతగా స్ప్రెడ్ చేయడం కోసం రైల్వే బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయిస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది మానవ ప్రమేయంతో జరిగిందా లేకపోతే దీని ఏమైనా విద్రోహ చర్య ఉందా అనేది కూడా త్వరలో దర్యాప్తు తేలనున్నది. మొత్తానికి రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు నిజంగా మంటలు చూసిన తర్వాత రూమర్స్ స్ప్రెడ్ చేశారా లేకపోతే కావాలని రూమర్స్ స్ప్రెడ్ చేశారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. కొద్దిమంది పెద్ద ఎత్తున కూడా ట్రైన్ లో మంటలు చెలరేగుతున్నాయని చెప్పేసి అరుస్తూ వెళ్లడంతో చాలా మంది ప్రయాణికులు నడుస్తున్న ట్రైన్ లో మంటలు వస్తే కనుక ఖచ్చితంగా అంత ఈజీగా ఉండదు. పెద్ద తొందరగా స్ప్రెడ్ అయ్యి చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుంది. దీంతో కొంతమంది ప్రాణభయంతోనే ట్రైన్ నుంచి పక్కన దూకడంతో ఆ ట్రాక్ పైన వస్తున్నటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ వారిని ఢీకొనడంతో వీరంతా చనిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి పుష్పక్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఒకవైపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి ఇటు ముంబై రాజధాని ఛత్రపతి శివాజీ టెర్మినల్ వరకు ఈ ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది మహారాష్ట్రలోని జల్గాం వరకు చేరుకుంది. జల్గాం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పరవంచ ఏరియాలోకి వచ్చేసరికి ఈ స్టేషన్ పరిధిలోనే ఈ సంఘటన జరిగినట్టుగా కూడా బయటకు సంబంధించి సమాచారం బయటకు వచ్చింది. మొత్తానికైతే 20 మంది వరకు కూడా సంబంధించి మరణించారని స్ప్రెడ్ అయితే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ పూర్తి స్థాయిగా అధికారులు దీన్ని ధృవీకరించి మరిన్ని వివరాలు బయటకు తెలిస్తే తప్ప ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు అన్న విషయం కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి పుష్పక్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ లో చాలా మందిగా ఒక రూమర్ స్ప్రెడ్ కావడంతోనే పలువురు ట్రైన్ నుంచి బయటకు దూకడంతోనే చనిపోయినట్టుగా మనకైతే అర్థమవుతుంది. శశిరేఖ స్వామి, ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారా? అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ఇప్పటికే జల్గాం జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జరిగినటువంటి సంఘటనలతో ట్రైన్ ఆపేసి చాలా మంది ప్రయాణికులు బయటకు దిగారు. గాయపడ్డ వారికి సపర్యలు చేస్తున్నారు. కొంతమంది పెద్ద ఎత్తున కూడా చాలా మంది 6-7 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మిగతా మరికొంతమంది కూడా ఇంకెంతమంది ట్రైన్ నుంచి బయటకు దూకారు, ఎంతమందికి ఇంకా వారికి సంబంధించిన గాయాలు అయ్యాయి, ఎంతమంది ఇంకా మరణించారన్న విషయం కూడా స్పష్టమైన కౌంట్ అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది. దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రైల్వే సిబ్బంది అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి రైల్వే సిబ్బంది అంతా కూడా సంఘటన స్థలానికి వెళ్తున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఒకవైపు రైల్వే అధికారి కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి రైల్వే సంబంధించి డివిజనల్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి వారిని ఎంతనే ఆదుకోవాల్సి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. గత అర్ధగంటలో క్రితమే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మొత్తం సంచలనంగా మారడంతో కూడా ప్రయాణికుల సేఫ్టీ కోసమే ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా ఆలోచిస్తుంది. మిగతా ట్రైన్ సంబంధించి జల్గాం పరాండా స్టేషన్లోనే ట్రైన్ ఆగి ఉంది. మిగతా గాయపడ్డ వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో పాటు సంబంధించిన అధికార యంత్రాంగం మిగతా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారికి సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. ఒకవైపు పానిక్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది ప్రయాణికులు వారికి సంబంధించినటువంటి ప్రాణాలను కాపాడుకోవడం కోసమే ఒకవైపు నడుస్తున్నటువంటి ట్రైన్ లో చైన్ లాగి ట్రైన్ నుంచి బయటకు దూకినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. ఈ దూకిన సంఘటనలతోనే వారంతా కూడా గాయపడ్డారు. ఆ తర్వాత వారి పైనుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్లడంతో కూడా స్పాట్ లోనే 6 మంది చనిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైన్ పక్కన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల నుంచి సమాచారం అందుతుంది. మొత్తానికి ఇది మహారాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి జల్గాం జిల్లాలో ఉన్నటువంటి పరవంచ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. శశిరేఖ స్వామి, పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగటానికి ప్రధానంగా కారణం ఏమై ఉంటుందంటారు? అంటే సహజంగా ట్రైన్ లో మంటలు చెలరేగాయని చెప్పేసి ఒకవైపు వాళ్ళు అధికార యంత్రాంగం సంబంధించి ధృవీకరించాల్సి ఉంది. ట్రైన్లు సహజంగా అయితే కొంతమంది షార్ట్ సర్క్యూట్ వల్ల అవుతుంది. కొంతమంది ట్రైన్లలో ధూమపానం చేసే సందర్భంగా కూడా ట్రైన్లో ఇలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో చాలా సందర్భాల్లో ట్రైన్లో యాక్సిడెంట్ జరుగుతుంటే కొంతమంది ట్రైన్లో తెలియక వంట చేసుకున్నటువంటి స్టవ్లు వినియోగించుకోవడం వల్ల కెరోసిన్ లాంటి స్టవ్లు వినియోగించుకోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ట్రైన్లో యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు మనం గతంలో మనం గమనించాం. కానీ ఈసారి ట్రైన్లో యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని సంబంధించి రూమర్స్ మాత్రమే స్ప్రెడ్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంతవరకు ఫైర్ యాక్సిడెంట్ వల్ల దీనికి సంబంధించి స్ప్రెడ్ అయింది అనేది కూడా బయటకి ఇంకా మనకు సమాచారం అందట్లేదు. కానీ ఇది రూమర్ వల్లనే ఇలా జరిగింది అనేది కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ట్రైన్ నుంచి దొరికిన వారంతా కూడా చెప్తారు. పలువురు ట్రైన్లోకి మంటలు అంటుకున్నాయని చెప్పేసి ట్రైన్లో ప్రయాణిస్తున్న కొద్దిమంది గట్టిగా అరవడంతో చాలా మంది ప్రాణభయంతో ట్రైన్ నుంచి బయటికి దూకారని చెప్పేసి కూడా అంటున్నారు. శశిరేఖ స్వామి, ఇప్పుడు గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారా? అంటే ట్రైన్ నుంచి కొద్దిమంది దిగిన సందర్భంగా పలువురు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మంది వరకు కూడా చనిపోయారని కూడా ఒక
సంబంధించిన లెక్క అయితే బయటకి వస్తుంది. కానీ 6 మంది మాత్రమే స్పాట్ లో ట్రైన్ కుదరడంతో చనిపోయారని చెప్పారు. ట్రైన్ నుంచి దూకిన తర్వాత వాళ్ళు పక్క ట్రాక్ మీద పడ్డారు. ఆ పడ్డ వారిపై నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్ళింది. దాంతో వారు ఇమీడియట్ గా 6 మంది స్పాట్ లో డెడ్ అయ్యారు. మిగతా వారు మరింత మంది గాయపడ్డారని చెప్పంటున్నారు. ఫైర్ యాక్సిడెంట్ స్ప్రెడ్ లోపలికి వస్తుందని చెప్పేసి కారణంతో పలువురు ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ స్లో చేసి అక్కడి నుంచి దునికే ప్రయత్నం మీద చేశారు. దునికే ప్రయత్నంలోనే వారంతా ట్రైన్ నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా మంది ప్రయాణికులు ఇలాంటి ఎమర్జెన్సీ సందర్భంలో కొద్దిమంది ఇలాంటి సాహసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి సందర్భంలోనే అనుకోకుండా జరిగినటువంటి ఈ చర్యతోటి ఒక్కసారిగా అటు మరోవైపు బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డ వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడం కోసం వైద్య సిబ్బంది, ఒకవైపు రైల్వే సిబ్బంది, స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శశిరేఖ, స్వామి, మనం ఇప్పుడు విజువల్స్ లో చూసుకున్నట్టయితే ట్రాక్ పక్కన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇది చాలా భారీ ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అంటారా? అంటే మరింత మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే వచ్చినటువంటి సంఖ్య అయితే 6 నుంచి వరకు అయితే నిర్ధారించుకుంటారు. మిగతా ఎంతమంది ఇంకా ట్రైన్ నుంచి బయటకు దూకారు, వారికి సంబంధించి పరిస్థితి ఏంటనేది కూడా రైల్వే సిబ్బంది అంతా కూడా వారి నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు. చాలా మంది కూడా పానిక్ అయిన సందర్భంలో ట్రైన్ ఇలాంటి ఎమర్జెన్సీ సంఘటన జరిగిన సందర్భంలో చాలా మంది ట్రైన్ నుంచి దూకి బయటికి ప్రాణభయంతో పారిపోయే పరిస్థితి చేస్తుంటారు. లోపల ఉన్నటువంటి వారి సొంత వస్తువులు కావచ్చు, సామాగ్రి కూడా వదిలిపెట్టి చిన్నపిల్లలు లాంటి వారందరినీ, మహిళల్ని కాపాడుకొని బయటకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవైపు రన్నింగ్ ట్రైన్ లో కనుక ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ స్ప్రెడ్ వస్తుంటే మాత్రం దాన్ని అంత ఈజీగా అరికట్టడం అంత ఈజీగా ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ఫైర్ ఏమైనా స్పార్క్స్ ఏమైనా వస్తే భయపడే వాళ్ళ లోపల రూమర్ స్ప్రెడ్ చేశారనే ఒక కోణంలో కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో చాలా మంది ప్రయాణికులు పానిక్ సిచ్యువేషన్ లో ట్రైన్ నుంచి బయటికి దూకారని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ దూకిన సందర్భంలోనే వారిపైన మరో ట్రైన్ వెళ్లడంతో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో అక్కడ ట్రైన్ పక్కన ఉన్నటువంటి వారి మృతదేహాలు చూస్తుంటే ఒకేసారి ఈ చేను స్లోగా వెళ్తున్నటువంటి పుష్పక్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అని దొరికినటువంటి ప్రయాణికుల నుంచి వెళ్ళినటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ తోటి ఒక్కసారిగా వారి ఆ శరీరాన్ని కూడా పూర్తిగా చింద్రైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఎంతమంది ప్రయాణికులు ఇంకా బయట నుంచి దూకారు, వారిలో ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారు, ఎంతమంది ప్రాణాలతో కోల్పోయారు అనేది కూడా ఇంకా స్పష్టమైనటువంటి కౌంట్ బయటకు రావాల్సి ఉంది. అధికారులు ధృవీకరించి పూర్తి స్థాయి లెక్కలు బయటకు విడుదల చేస్తేనే మనకు స్పష్టమైనటువంటి కౌంట్ వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ గాయపడ్డ వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒకవైపు అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పక్కనటువంటి స్థానిక గ్రామాల వాసులు, తోటి ప్రయాణికులు కూడా వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రైల్వే సిబ్బంది అంతా కూడా అప్రమత్తమై అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకొని జరిగిన సంఘటన విచారణ చేస్తుంటే మిగతా వారికి సహాయ సహకారాలు అందజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శశిరేఖ, స్వామి, ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు అయితే ఆఫీసర్ గా అధికారులు ఏం స్పందించలేదు. కానీ జరుగుతున్న సంఘటన పైన స్థానికంగా ఉన్న రైల్వే డివిజన్ అధికారులతో కూడా అప్రమత్తమై ఆ సంఘటన స్థలాన్ని చేరుకోవడం కోసం స్థానికంగా ఉన్న సిబ్బందిని ఆదేశించినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున గతంలో రైల్వే వ్యవస్థలో పొల్యూషన్ ఒక ట్రైన్ గుద్దుకున్న సందర్భంలో అయితే పెద్ద ఎత్తున విధ్వంసం జరిగి చాలా మంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీలో చాలా మంది ప్రయాణికుల రక్షణ కోసం, ఏదో ట్రైన్లో ప్రయాణిస్తున్న రక్షణ కోసం చాలా కొత్త LVH బోగిల్ని వాడుతున్నారు. లైట్ వెయిట్ బోగిల్ని వాడి వారికి సంబంధించి కొత్త టెక్నాలజీ రైల్వే కూడా అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు కొత్తగా వందే భారత్ తో సహా అనేక రకాల కొత్త ట్రైన్లను తీసుకొచ్చి ఈ రైల్వే ట్రాక్ను కావచ్చు, రైల్వే రక్షణ వ్యవస్థను కావచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థను కావచ్చు మరింత ఆధునీకరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఆ సారథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంతో పోలిస్తే ఇప్పుడు రైళ్ల దుర్ఘటన సంఘటనలు గతంతో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో తగ్గుతూ వస్తున్నాయి. సంవత్సరానికి 140-150 లాంటి సంఖ్య రైల్వే యాక్సిడెంట్ సంఖ్యలు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు సంఖ్య బాగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైల్వే శాఖ తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా రైళ్లలో ప్రమాదాల సంఖ్య తగ్గుతుందనేది కూడా చాలా మంది అధికారుల నుంచి బయటకు వస్తున్న సంఖ్యగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ తో సహా దేశంలో ప్రతిరోజు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రయాణించే ఏకైక అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ మోడ్ రైల్వే వ్యవస్థే. కాబట్టి రైల్వేకి సంబంధించిన ప్రయాణికుల రక్షణ కోసం నిత్యం చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చెప్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి దుర్ఘటనలు జరగడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ వాటి సంఖ్యను ప్రతి సంవత్సరం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి రైల్వే శాఖ అంటుంది. ఈ రోజు కూడా జరిగినటువంటి ఇదే పుష్పక్ ఎక్స్ప్రెస్ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు తోని ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ చేయడంతో ప్రమాదం జరిగినట్టుగా కూడా కొంత క్షేత్రస్థాయి నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఎంతవరకు ఫైర్ యాక్సిడెంట్ లోపల అక్కర అయింది, దానికి సంబంధించినటువంటి ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి ఇంకా ఎన్ని భోగిలు కాలిపోయాయా, లోపల ఎంతవరకు ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన నష్టం ఉన్నదని కూడా కొంత ధృవీకరించుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ట్రైన్ నుంచి బయటకు దూకడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శశిరేఖ, స్వామి, అదే సమయంలో కొంతమంది ఇలా ప్రమాదం జరుగుతుందని తెలిసిన వెంటనే పక్క ట్రాక్ పైకి దూకేయడం జరిగింది. ఆ ప్రయాణికుల సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఎవరైతే రూమర్ స్ప్రెడ్ చేశారో రూమర్ స్ప్రెడ్ కాగానే చాలా మంది ప్రయాణికులంతా కూడా పానిక్ గురై
రన్నింగ్ లో ఉన్న ట్రైన్ చైన్ లాగి ఆపే ప్రయత్నం చేశారు. చైన్ లాగుతున్న క్రమంలోనే చాలా మంది ప్రయాణికులు డోర్ల నుంచి బయటికి ఒకవైపు నుంచి దూకడంతో వారు దూకిన సైడ్ నుంచి ట్రాక్ పైన పడిపోయారు. తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు కూడా ట్రాక్ పైన దూకినప్పుడు కాళ్ళు చేతులు విరిగి లోపల ఆ ట్రాక్ పైన పడిపోయినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి సమయంలోనే అదే ట్రాక్ పైన వస్తున్నటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టడంతో వాళ్ళంతా కూడా ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంకెంతమందిని ట్రైన్ ఢీకొట్టింది, ఇంకెంతమంది సీరియస్ గాయాలతో ఏమైనా ఉన్నారన్నది కూడా ఇంకా బయటకు తెలియాల్సి ఉంది. 20 మంది వరకు కూడా సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. చాలా మంది ప్రయాణికుల శరీరాలు కూడా ట్రైన్ గుద్దుకొని చిత్రమై మొత్తం ట్రాక్ పైన చెల్లాచెదురుగా పడ్డటువంటి పరిస్థితి అక్కడ భయానక దృశ్యాలు అయితే కనబడుతూ ఉన్నాయి. కొంత బీతావనే పరిస్థితి ఉంది. చాలా మంది ప్రయాణికులు కనుక ఎక్కువ మంది కనుక చనిపోతే మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. మొత్తానికైతే ఈ మొత్తం పుష్పక్ ఎక్స్ప్రెస్ ఘటనలకు సంబంధించి ఈ పానిక్ సిచ్యువేషన్ వారి ప్రాణాలకు ప్రమాదంగా మనం గమనించవచ్చు. చాలా మంది తమ ప్రాణాలు రక్షించుకోవడమే లక్ష్యంగా మొత్తం ట్రైన్ నుంచి బయటికి దూకడంతోనే వారి పై నుంచి ట్రైన్ మరో బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్వామి.